నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి సర్వం సిద్ధం చేస్తుంది. జూన్ 2వ తారీఖున సోనియా గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. సో ఎట్లా ఏం చేయబోతుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు? ఉద్యమకారులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు. సో మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, కవిత గారితో కూడా అప్పట్లో జాగృతిలో మీరు పనిచేసినట్టు తెలుసు. సో ఎట్లుండే అప్పుడు ఉద్యమంలో ఆ టైంలో ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుంది? తెలంగాణ ఉద్యమం కోసము నిజంగా అసలు ఎంత కష్టపడినామో, ఎంతోమంది ఉద్యమం కోసం పోరాడిండ్రు, ఎంతమంది అమరులు అయ్యిండ్రు. నిజంగా వారికి మరి 10 సంవత్సరాలు అంత ఉధృతంగా ఎన్ని ధర్నాలు దీక్షలు చేసి జైళ్ళకు పోయిండ్రు. కానీ వాళ్ళకి ప్రతిఫలం అనేది ఏం లేకుండా ఇలా కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డ రీతి అనేది కూడా మనం చూస్తున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళకి న్యాయం జరగదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన రోజే సపరేట్గా ఉద్యమకారులకి సపరేట్గా ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే వారికి ఉద్యమకారులకు అదే నివాళులని కూడా మనం చెప్పొచ్చు. అదే విధంగా కాకుండా ఈరోజు సోనియా గాంధీ గారు కూడా 2వ తారీఖు నాడు అమ్మ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి నిజంగా సోనియా గాంధీ తెలంగాణ దేవతలాగా పోలుస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ప్రతి ఒక్కరు ఉన్నారు. కానీ ఇంకా అది వచ్చిన తర్వాత ప్రతిఫలం అనేది ఏ ఒక్కరు విద్యార్థులు కానీ మహిళలు కానీ ఎవరు కూడా అంటే అంత హ్యాపీగా లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొట్లాడి బీఆర్ఎస్ చేసుకొని ఇలా తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అది సాధ్యమవుతుందని తెలుసు. ఒకటి కోరుకుంటున్నాయి. ఆ రోజు మేము తెలంగాణలో ఉద్యమం కోసం నేను 40 కేసులలో ఉన్నాను, జైలుకు కూడా వేసి వచ్చినాము. మేము రైలు రోకో దాంట్లో కూడా మేము అక్కడ రైల్వే దాంట్లో కూడా మేము కేసులు ఉన్నాయి మా మీద. ఎంతోమందిని చేస్తే గుర్తింపు లేకుండా పోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ సోదరులకు కూడా చెప్తున్నాం, ఎంతోమంది చనిపోయిండు, వాళ్ళ అమరవీరుల కుటుంబాలను కూడా గుర్తిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు ఉనికి లేకుండా చేసింది. అప్పుడు మీ మీద 40 కేసులు అన్నారు, మీతో పాటు ఎంతమంది మీద 40 కేసులు? నా మీద అంటే దాదాపు ఒక 13 మంది ఉన్నాము. అందులో మెయిన్ A1 కవిత, తెలంగాణ జాగృతి కేసీఆర్ బిడ్డ కవిత, A2 నేను, తర్వాత మిగతా వాళ్ళు ఒక 11 మంది సోదరులు ఉన్నారు. మేము ఆ ఉద్యమంలో ఎంత ఉధృతంగా చేసినామో, చాలా కష్టపడి చేసినాము. వంట వార్పు మహిళలమైతే వంట వార్పు రోడ్ల మీదకి వచ్చి రైలు రోకోను కానివ్వండి, అసెంబ్లీ ముట్టడించుడు కానీ చాలా కష్టపడి ఈరోజు తెలంగాణ వచ్చి సంతోషంగా ఉండే. కానీ ఇప్పుడు అసలైన అనేది ఈరోజు పండగ వాతావరణం అనేది జూన్ 2వ తారీఖు నాడు అమ్మని సోనియమ్మ అని కూడా పిలుస్తున్నాం కాబట్టి సంతోషం కూడా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు అమరవీరులకు ఏ రకంగా వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ ఆత్మశాంతి ఉండడానికే తప్ప వాళ్ళని చనిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము. మన దాంట్లో మంచి గౌరవం అయితే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వాళ్ళకి ఇస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇలా ఒక అమరవీరుల కుటుంబంని ప్రతి ఒక్కసారి మాట్లాడుతూనే ఉంది. కానీ మరి అదే బీఆర్ఎస్ పార్టీ ఇలా దొంగల్లాగా 5 మంది వాళ్ళ కుటుంబంలో 5 మంది పదవులు అనుభవించిండ్రు. ఇలా తెలంగాణ జాగృతి అనే వ్యక్తి దొంగదారిలో దాన్ని రద్దు చేసి భారత జాగృతి అని పెట్టింది. ఇలా తండ్రి బాటల్లోనే నడిచింది కవిత. మీరు అర్థమైందా తమ్ముడు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మార్చిందో, బిడ్డ కూడా దొంగదారిలో తండ్రి దారిలో పోయేసి జాగృతి అనే సంస్థను నడిపి ఉద్యమంలో ఎంతోమంది భాగస్వాములు ఉన్నారు. ఎవరికి కూడా లైఫ్ ఇవ్వలేదు, ఎవరిని కూడా గుర్తించలేదు. సేమ్ తండ్రి బట్టలో నడిచింది. అదే దగ్గర భారత జాగృతి ఎందుకు పెట్టుకుంది? ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ఇవాళ లిక్కర్ కేసులో ఎక్కడ అరెస్ట్ అయిపోతామో అని చెప్పేసి ఆమె ఇలా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ గురించి కొట్ల సిగ్గుందా అనేది తెలంగాణ ప్రతి ఒక్క మహిళ అడుగుతుంది. నువ్వు 5 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నావు ఎంపీగా, ఏ రోజైనా కూడా నువ్వు మహిళల గురించి మహిళా రిజర్వేషన్ల గురించి కొట్లానా? పదవి పోతే నీకు మీ అయ్యకు జనాలు గుర్తుకొస్తారు, అంతే తప్ప పదవులలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు మీకు గుర్తురారు. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మీ బతుకులు ఏమైనా తెలంగాణ ఆవిర్భావ సభలో ఇవాళ అంత మంచి రోజును కూడా మీరు అసలు ఊహించుకోలేకపోతున్నారు. అంటే ఇలా తివార్ జైల్లో చిప్పలు పట్టుకొని ఎప్పుడో చెప్పినాము, ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకే మేము గౌరవిస్తున్నాము. ఇలా మీకు దేవుడే తదాస్తు అని ఇలా నేను తివార్ జైల్లో చెప్పకూడదు తింటున్నావు. ఇది తెలంగాణ ప్రజలు పాపం తెలంగాణ ప్రజలు మోసం చేసిరు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి దేవుడు అనేది నీకు తగిన శాంతి చేసిండు. ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఆయన పీటర్ల దొరలాగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏదో అవంతా వాళ్ళకి అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి? కరెంటు గురించి మీరు మాట్లాడతారు, కరెంటు గురించి కరెంటు మినిస్టర్ గురించి మాట్లాడతారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీకు ఏ సిగ్గు శరాలు ఏం లేవు. ఇలా రైతులను గాలికి వదిలేసిర్రు, గిట్టుబాటు ధర మేము ఇస్తామని చెప్తున్నాము. 5 నెలలు
నెలలైంది అధికారంలోకి వచ్చి ఏం చేయలేదు. మీరేం మీకు 10 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలకు ఏం చేసిరు మీరు? అది తెలంగాణ ప్రజలు గమనిస్తేనే రైతు రుణమాఫీ చేస్తున్నాం మేము, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. మాకు 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మీరేదో వచ్చి మాకు చెప్పక్కర్లేదు. తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన హామీల కన్నా ఎక్కువనే వాళ్ళు ఎంత సంతోషంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. 54 సంవత్సరాల చరిత్ర అధికారంలో ఉంది. 120 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ 54 సంవత్సరాల అధికారంలో ఉంది. ప్రతి ఒక్కరు తెలుసు. మీరెంత ఈడ్చి కొడితే 20 ఏళ్ళు మీరు పార్టీ పెట్టి 20 ఏళ్ళలో 10 ఏళ్ళు వేసి 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి తెలంగాణలో మీరు వేసిపోయిండ్రు. ఇలా రైతు బంద్ ఇవ్వలేదు, అది బంద్ ఇవ్వలేదు, ఇవన్నీ అని మాట్లాడుతారు. మీరు అంతకు మించి మాట్లాడేది ఏముంది? నిజంగా కూడా కేసీఆర్ కుటుంబం ఏం చేసింది తెలంగాణ ప్రజలకు అని చెప్పేది, ఏం చేసి 10 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద వేసిపోయిందని అంటున్నారు. ఇలా కాంగ్రెస్ వస్తే కరెంట్ లేదంటే కాంగ్రెస్ వస్తే ఈ టీఆర్ఎస్ కొడుకులకు ఒంట్లో కరెంట్ ఉండదని భయపడుతున్నారు. అంతే తప్ప వాస్తవంలో ఇలా కరెంటు గురించి, రైతుల గురించి ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సంతకం ఉచిత కరెంటు మీద పెట్టారు. అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు వచ్చి మాకు చెప్పేది ఏంది? మాకు తెలుసు. ఇప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు, మహిళలకు సేఫ్టీ కోసం ఇన్ని అత్యాచారాలు జరిగినాయి. ఇంత జరుగుతున్నప్పుడు ఇవాళ ఆయన కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నాడు, అది ఆడ జరిగింది, ఇది ఈడ జరిగింది, శ్రీరెడ్డి హత్య గురించి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు తెరలేపింది. మంత్రులు హత్య రాజకీయాల్లో పాత్రలు అంటున్నారు కదా, జూపాలి మీద కామెంట్ చేస్తున్నారు. నిజంగా హత్య రాజకీయాల కుట్రలేపుతుందా, తెరలేపుతుందా? మీకు తమ్ముడు, మీకు ఒకటి తెలుసా, కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడైనా హత్య రాజకీయాలు కానీ ఇలాంటివి ఎప్పుడైనా ప్రోత్సహించిందా? ఎప్పుడు ప్రోత్సహించదు. ఎవడోడో కొట్టాడుకుంటే మంత్రికి ఏం సంబంధం అండి? మంత్రి ఉండొచ్చు, నియోజకవర్గం ఉండొచ్చు, ఊరు ఉండొచ్చు. అయినంత మాత్రాన్ని ఏమన్నా వీళ్ళకి ఏమన్నా వచ్చేది ఉందా? ఇలా కేటీఆర్ ఆయన చెప్తున్నాడు, టీవీలలో చెప్తున్నాడు, 200 కిలోమీటర్లు ప్రచారం ఆపేసి ఇవాళ వచ్చినామని అంటే, మరి మీకు 200 కిలోమీటర్లు ఈరోజు అంటున్నారు. నేను అడుగుతున్న, సింగరేణి కాలనీలో చిన్న పిల్ల 3 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు ఈ నా గార్దనా కొడుకు కేటీఆర్ ఎక్కడ పోయినా నేను అడుగుతున్నా. ఆ రోజు అమ్మాయి 3 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేసినప్పుడు ఈనా కొడుకు ఎక్కడ పోయిండు, వాళ్ళ చెల్లి ఎక్కడ పోయింది, కేసీఆర్ ఎక్కడ పోయిండు, హరీష్ రావు ఎక్కడ పోయిండు, ఇవాళ సంతోష్ రావు ఎక్కడ పోయింది? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. హత్య రాజకీయాలని కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఎవరినైనా ఎవరిని కూడా ఇలాంటివి ప్రోత్సహించదు. ప్రజల కోసం పనిచేయడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ ఆనవాయితీ కాదు, కాంగ్రెస్ సాంప్రదాయం కూడా కాదు. అట్లాంటి వినడానికి కూడా మాకు అసహ్యం ఉంటుంది. మాకు అట్లా అంటే కూడా భయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గౌరవము. ఎందుకంటే ప్రజల పార్టీ, ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల ఎజెండానే కాంగ్రెస్ పార్టీ. మీరేమో ప్రజల పార్టీ, ప్రజాపాలన అంటున్నారు, కానీ మంత్రులంతా ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు అంటున్నారు. అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. యూ ట్యాక్స్ అంటూ, ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ, బ్రూ ట్యాక్స్ అంటూ ఇన్ని ట్యాక్సులు వసూలు చేస్తుంటారు. ఎట్లా చూస్తారు? తమ్ముడు, ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఇలా సిగ్గుశరాలు ఉన్నాయా? ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఎప్పుడే వసూలు చేసి ఎప్పుడు పంపించినాం మేము? అంటే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయంటే నాకిపోతుంది. ఏమైనా ఉన్నాయా? మీకు తెలియదు ఏముంది తమ్ముడు? ఢిల్లీకి ఎందుకు పంపిస్తారు? ఈ గార్దనా కొడుకులకు తలకాయలు అనేది పనిచేయదు. నిజంగా నాకు కోపం వస్తుంది అట్లా మాట్లాడుతుంటే. ఇలా ఎట్లా చేయాలి తెలంగాణని? ఇలా తెలంగాణ ఉద్యమకారులకు ఎట్లా న్యాయం చేయాలి, రైతులకు ఎట్లా న్యాయం చేయాలి, విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలి, తెలంగాణ వెనుకబడిపోయింది అని చెప్పేసి మేము ముందుకు ఎట్లా తీసుకుపోవాలి? ఒక్కొక్కటి రైతులకు రుణమాఫీ కానీ, 500 బోనస్ వడ్లకు కానివ్వండి, తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పేసి విద్యార్థులకు ఎట్లా చేయాలి మేము ఆలోచిస్తుంటే, వీళ్ళు వచ్చేసేమో ఏదేదో ఢిల్లీకి పంపించిన కర్మ ఓనికేం పట్టింది? ఈడ మేము బడ్జెట్ మేము తెలంగాణ ఇచ్చినప్పుడు ఎంత బడ్జెట్తో ఇచ్చిన తమ్ముడు? మీకు తెలంగాణ ప్రజలకు తెలియదా? మీరు ఎన్ని కోట్ల అప్పు చూపించారు మీరు? మేమేమో బడ్జెట్ని ఎంత వాళ్ళకు ఎంత 16,000 కోట్లు ఇంచుమించు మేము ఆ రోజు ఉన్న బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే ధనిక రాష్ట్రాన్ని మేమిస్తే మీరేమో మొత్తం నాకేసి 2 లక్షల కోట్లు కాదు, ఇలా 10 లక్షల కోట్లు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సంజయ్ రెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు? గతంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్కు, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ పేరిట దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్కు తేడా ఏముండబోతున్నది? ఒక్కటే తమ్ముడు, బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోనికే ఇవాళ తెలంగాణ కోసం పుట్టిందని వాళ్ళు అది చేసుకున్న షోకు టప్ చేసుకున్నారు తప్ప ఇలా ఆర్ట్ఫుల్గా ఇలా సోనియా గాంధీ గారు కానీ పీసీసీ అండ్ మన సీఎం రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసము ఇది సంతోషంగా ఇలా ఆర్ట్ఫుల్గా చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఉనికి కాపాడుకోవడానికో లేదు. ఇవాళ మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా ఉద్యమం చూసినాము, ఉద్యమకారులను చూసినాము. ఆర్ట్ఫుల్గా వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఈ ఆవిర్భావ సభ ఏర్పాటు చేస్తున్నాం. అమ్మని సోనియమ్మని కూడా ఎందుకు తీయాలి? మీరు ఒకప్పుడు బలిదేవతను కొలిచిరు, మీకు సిగ్గు లేకుండా ఇవాళ ఎవరు బలిదేవత, ఎవరు అదే? ఇవాళ అమ్మ తెలంగాణ ఇస్తేనే కదా ఇవాళ మీరు మినిస్టర్లు అయ్యిండ్రు. మీరు హరీష్ రావు విషయమే తీసుకుందాం సార్. ఈరోజు హరీష్ రావు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి,
ఇన్ని వేల కోట్లకి ఎట్లా అధిపతి అయ్యిండు? ఇలా 10,000 రూపాయల ఇంట్లో ఉన్న నీ బిడ్డ ఇలా 10,000 కోట్లు సంపాదించిన పరిస్థితి ఎట్లా ఉందనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా కూడా ఆయన వచ్చి ప్రగతి భవన్లో ఏమి ఉండలేదు, ఆయనకు స్పెషల్గా ఇల్లు అడగలేదు. సింపుల్ సిటీగా 10 కాన్వాయ్లు అడగలేదు. ఆయన ఉన్న కాన్వాయ్లనే పోతున్నాడు. సింపుల్గా ఉన్నారు. రైతు బిడ్డ ఇలా రైతు పక్షం, ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి మహిళలు కూడా అక్క జిల్లాలో ఎట్లా మంచిగా ఉంటే బాగుంటుందన్న ఒక ఆతృతతోనే ఆయన ముందుకెళ్తున్నారు తప్ప ఆయన ఆర్బాటల కోసం ఆయన కుటుంబం కోసము గవర్నమెంట్ వాడుకోవడం ఎక్కడలేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఇంత సింపుల్గా ఉంటాడా రేవంత్ రెడ్డి? మేము కాదు, ఎవరు మామూలుగా కార్యకర్తలు వెళ్ళినా కూడా అందరినీ అప్పట్లాగా పీసీసీ అంతకుముందు ఎంపీ ఎట్లా ఉన్నాడో ఎమ్మెల్యే ఎట్లనే అట్లనే చేసి మాట్లాడతాడు. ఈ నా కొడుకులు ఎప్పుడన్నా వచ్చేసి ప్రగతి భవన్ కాల్ దగ్గరికి ఒక ఎమ్మెల్యేకే టైం ఇవ్వలేదు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ వచ్చేసి ఇలా కట్టబట్టుకొని తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉద్యమకారుని కాదనం, కానీ ఆ గౌరవం మీరు నిలుపుకోవట్లేదు. ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంది. ఒక తండ్రి లాంటి గారు చెప్తున్నా నేను. ఇక్కడన్నా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రతిపక్షంలో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మీ ప్రజలు ఎట్లయితే గెలిపించారో వాళ్ళందరి నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మూసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ తెలంగాణని సస్యశ్యామల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత లేకపోతే అతి త్వరలో కూడా మీ పరిస్థితి అనేది బయటకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది గత ప్రభుత్వం నిర్వహించినటువంటి దశాబ్దోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి చాలా తేడా ఉంది. ఓట్ల కోసము కుటుంబం కోసం మాత్రమే ఆ యొక్క దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగా ఉద్యమకారుల కోసం, నిజంగా అమరవీరుల కుటుంబాల కోసమే ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ఇచ్చిన సోనియామ్మను ఇక్కడికి ఆహ్వానిస్తూ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిజంగా అంగరంగ వైభవంగా ఉండబోతుందా? నిజంగా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వబోతుందా అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.